బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేరుకోనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు హెలీప్యాడ్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ యువనేత కంది శ్రీనివాస్ రెడ్డి, పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా అర్జున్ ముండా నాగోబాను దర్శించుకోనున్నారు. నాగోబా జాతరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, కేంద్ర మంత్రి అర్జున్ ముండా రానున్న నేపథ్యంలో కేస్లాపూర్ లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి సత్యనారాయణ? థ్యాంక్ యూ వెనలా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా జాతర హెలిప్యాడ్ వద్ద మనం ఉన్నాం. హెలిప్యాడ్ దగ్గర ఇక్కడ కేంద్ర మంత్రి రాక కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. హెలిప్యాడ్ వద్ద కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అతనికి స్వాగతం పలికేందుకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, తర్వాత ఇతర బీజేపీ నాయకులందరూ, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, తర్వాత ఇతర బీజేపీ నాయకులందరూ కూడా ఆయనకు స్వాగతం పలకడం కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ ఆలయ ఏర్పాట్లు అయితే కూడా అన్ని పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే కేంద్ర మంత్రి హైదరాబాద్ నుంచి ఇంత కింద బయలుదేరినట్టుగా తెలుస్తోంది. అంటే ఇంకో 15 నిమిషాల్లో ఇక్కడికి కేంద్ర మంత్రి వారు రానున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా ఇక్కడ రాబోతున్నారు. ఆ తర్వాత వారికి స్వాగతం పలికిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి నేరుగా నాగోబా ఆలయానికి వెళ్లి నాగోబా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అక్కడే పక్కకి ఏర్పాటు చేసినటువంటి ఒక సభ ద్వారా
ఈ యొక్క ఆదివాసీల సమస్యల మీద చర్చించే అవకాశం ఉంది. అంటే ఆదివాసీలు ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, తర్వాత ఇక్కడ ఆలయానికి సంబంధించిన సమస్యలు ఏంటి, ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చించే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రెండు కార్యక్రమాల తర్వాత ఇక్కడ ఆయన అతి ముఖ్య అతిథి మన అర్జున్ ముండా గారికి ఇక్కడ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంత్రం ఇక్కడ నుంచి అంటే 3-4 గంటల మధ్య ఇక్కడ నుంచి ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సత్యనారాయణ, థ్యాంక్ యూ.